కృష్ణా జిల్లా పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనకు విదేశీ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. గత 3 రోజులుగా యూకే నంబర్ నుంచి వరుసగా కాల్స్ వస్తుండటంతో స్పందించగా అవతలి వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాలేదని, విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా తనను, పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసి కాల్ రికార్డు సహా అన్ని ఆధారాలను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను బెదిరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టపరంగా తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. 3 రోజుల నుంచి ఒక యూకే నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది స్నేహితులు విదేశాల నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు. క్యాజువల్గా వాళ్ళేమనుకొని మేము కూడా ఆఫీస్ ఫోన్కి వస్తూ ఉంటే అది మన వాళ్ళు లిఫ్ట్ చేయలే. తర్వాత పేరు పడితే ఒకవేళ వాడేమన్నా మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకవేళ మారు మనసు పొందాడేమోనని నా నెంబర్ ఇవ్వండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడని చెప్పి ఆఫీస్లో చెప్పాను. చెప్తే వాడు ఫోన్ చేశాడు. నేను వాడని కూడా తెలియదు, మామూలు క్యాజువల్గా ఫోన్ తీస్తే నేను భాస్కర్ పెనంలూరు నియోజకవర్గ వాటర్ని అని చెప్పి 2-3 సార్లు మాట్లాడాడు. నీ పేరు చెప్పబోయా, వాటర్ అయితే పేరు చెప్పకుండా వాటర్ అంటే ఎట్లా అని అంటే, తర్వాత వాడు భాష అనేది మొత్తం కూడా మారిపోయింది. వాడు పిల్ల సైకోలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, యూకే పర్మిషన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, వెళ్ళిపోయిన కాడి నుంచి సోషల్ మీడియాలో కానీ ఫోన్లో కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిడతాం. డిజిటల్ బుక్లో ఎన్రోల్ చేశాను కార్యకర్తలందరినీ, ఎవడెవడు వస్తున్నాడు వాళ్ళంతా చూస్తాను. అసలు ధైర్యంగా వాడు నన్నే బెదిరించాడు అని అంటే, వీళ్ళకి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ సైకోల ప్రవర్తన ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాడి కాలికి ఏదో బెదిరిపోయి కంప్లైంట్ ఇవ్వటం కాదు, వీళ్ళ యొక్క భాగోతాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఒకేసారి ఏదన్నా కేసు కానీ ఏదైనా పెట్టామనుకోండి, వాడి మీద జాలి చూపిస్తారు. కానీ వాడి సైకో ప్రవర్తన ప్రజలకి తెలియాలని, వాడి వాయిస్ రికార్డులు ఇవన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇచ్చాం. వాడి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీ గారిని కోరటం జరిగింది. మళ్ళీ మొన్న ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిలేషన్ పిటిషన్ వేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు, తొందరలోనే రప్పిస్తారు. తప్పకుండా వాడికి తగిన